హాయ్. హలో. అందరికి నమస్కారం. ఈ సెషన్‌లో డాట్ నెట్ డెవలపర్ మనకి రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. రైట్. సో, డాట్ నెట్ డెవలపర్ రోడ్ మ్యాప్ 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్. ఇనిషియల్‌గా మనం డాట్ నెట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ దట్ ఎనేబుల్స్ డెవలపర్స్ టు బిల్డ్ అండ్ రన్ విండోస్ అప్లికేషన్. సో, విండోస్ అప్లికేషన్స్ అనేవి మనం డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ మీద డెవలప్ చేస్తాం. సో, ఇనీషియల్ స్టేట్‌లో రైట్. సో, ఇనీషియల్ స్టేట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి మనం ఈ విండోస్ అప్లికేషన్స్ అనేది రన్ చేస్తూ ఉంటాం. అంటే డెవలప్ చేస్తూ ఉంటాం. రైట్. ఇట్ ప్రొవైడ్స్ ఎ ప్రోగ్రామింగ్ మోడల్ ఫర్ క్రియేటింగ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్. సో, విండోస్ అప్లికేషన్స్ ఈస్ నథింగ్ బట్ మనకి డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అంటే డెస్క్‌టాప్ అప్లికేషన్స్ ఆర్ విండోస్ అప్లికేషన్స్ ఏంటంటే ఒక సిస్టమ్‌లో మాత్రమే అంటే మనం ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసే అప్లికేషన్స్ అంటాం. అండ్ అలానే వెబ్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్. సో, ఇవన్నీ కూడా మనం ఈ డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ మీద మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు. బట్ ఇనీషియల్‌గా అయితే స్టార్టింగ్‌లో అంటే విండోస్ అప్లికేషన్స్ అనేది చేస్తాం. తర్వాత మనకంటే ఓన్లీ జస్ట్ ఈ ఫ్రేమ్‌వర్క్ మీద సి షార్ప్ నేర్చుకున్నాం అనుకోండి. దాని మీద మనం ఈ విండోస్ అప్లికేషన్స్ అనేది డెస్క్‌టాప్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. అదే వెబ్ అప్లికేషన్స్ ఈ సర్వీసెస్ కావాలంటే మనకి ఏఎస్‌పీ ఇంకా ఫర్దర్ సర్వీసెస్ ఉంటాయి కదా! మనకి ఏపీఐ సర్వీసెస్ ఇట్లా అవి నేర్చుకొని ఫర్దర్‌గా యూజ్ చేస్తాం. బట్ స్టార్టింగ్‌లో అయితే మనం విండోస్ అప్లికేషన్స్ అనేది చేయొచ్చు. It provides a runtime environment and a collection of libraries for building, deploying, and running applications on Windows. సో, విండోస్ మీద మనం రన్ చేయాలంటే కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. రైట్. అలానే వాటిని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఒక అప్లికేషన్ మనం ఇన్‌స్టాల్ చేసుకొని అంటే రన్ చేస్తాం. అంటే ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్ రన్ చేసుకొని దాని మీద మనం వర్క్ చేసుకుంటాం. సో, విండోస్‌లో క్లియర్. సో, ఫస్ట్ వచ్చేసి మనకి డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్. అలానే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం డాట్ నెట్ కోర్. So .NET Core was a free and open source and cross-platform framework developed by Microsoft for building modern applications, including web applications, console applications, IoT, and mobile application, and many more. Compared to .NET Framework అనేది మనకి డిపెండెన్సీ ఉంటుంది. అంటే మనం దాంట్లో .NET Frameworkలో ఇంప్లిమెంట్ చేసిన అప్లికేషన్స్ అనేవి మనం ఓన్లీ విండోస్‌లో నార్మల్‌గా వర్క్ చేసుకోగలుగుతాం. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అదే .NET Core అయితే మనం ఇది డాట్‌నెట్ కోర్ అనేది మనకు పర్చేస్ చేస్తాం. అంటే ఇది ఫ్రీ ఉంటది. ఓపెన్ సోర్స్ అండ్ అలానే క్రాస్ ప్లాట్‌ఫార్మ్. అంటే క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ఫ్రేమ్‌వర్క్ అంటే మనకి మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. విండోస్ ఉంది, మ్యాక్ ఉంది, యూనిక్స్, లైనక్స్ ఇలా ఉంటాయి కదా! సో, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా కానీ మనం ఈ డాట్‌నెట్ కోర్‌లో డెవలప్ చేసిన అప్లికేషన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? అండ్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. కన్సోల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొబైల్ అప్లికేషన్స్ అండ్ ఎక్సెట్రా. It aimed to provide a consistent development platform for various operating systems such as Windows, macOS, and Linux. So, different operating systems మీద మనం వర్క్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఈ ఫ్రేమ్‌వర్క్ .NET ఫ్రేమ్‌వర్క్ అండ్ .NET కోర్ అనేది నేర్చుకున్న తర్వాత మనం సి షార్ప్ నేర్చుకుంటాం ఆబ్వియస్‌గా. అండ్ అలాగే నెక్స్ట్ మనకి హ్మ్, దీని గురించి తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే ASP.NET అండ్ ASP.NET కోర్. సో, డిఫరెన్స్ ఉంది. ASP.NET is a web application framework that allows developers to build dynamic and interactive web application on top of .NET framework. ASP.NET అనేది మనం వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్. లైక్ ఇది ASP.NET యూజ్ చేసి మనం డైనమిక్‌గా వెబ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేస్తాం. అంటే .NET ఫ్రేమ్వర్క్ మీద యూజ్ చేస్తాం. రైట్. సో, ఇట్ ఇంక్లూడ్స్ వెబ్ ఫార్మ్స్ అలానే ఎంవిసి, ప్యాటర్న్స్ అండ్ వెబ్ ఏపీఐస్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఫర్ వెబ్ డెవలప్‌మెంట్ యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి షార్ప్, ఎఫ్ షార్ప్ అండ్ VB.NET. సో, ఇక్కడ ఈ ASP.NET‌లో మనం .NET ఫ్రేమ్‌వర్క్ మీద యూజ్ చేసి మనం ఈ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం. రైట్. సో, నార్మల్ ఏఎస్‌పీ అప్లికేషన్స్ అలాగే ఎంవిసి అంటే .NET ఫ్రేమ్‌వర్క్ మీద ఎంవిసి అప్లికేషన్స్ అలాగే వెబ్ ఫార్మ్స్ అలానే ఏపీఐస్. సో, ఇవన్నీ కూడా .NET ఫ్రేమ్‌వర్క్ వర్క్ చేస్తాం బై యూజింగ్ ఏఎస్‌పీ. అండ్ ఈ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి సి షార్ప్ కానీ, VB.NET కానీ, ఎఫ్ షార్ప్ కానీ. అలానే ASP.NET కోర్ ఇట్ ఈస్ ఎ వెబ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ బిల్డింగ్ మోడర్న్ వెబ్ అప్లికేషన్స్ అండ్ ఏపీఐస్. సో, ASP.NET కోర్ అనేది మనకి వెబ్ అప్లికేషన్ అంటే మోడర్న్ వెబ్ అప్లికేషన్స్ అండ్ ఏపీఐస్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ ఇంక్లూడ్స్ ఫీచర్స్ లైక్ ఎంవిసి, రేజర్ పేజెస్, సిగ్నలర్ అండ్ మిడిల్‌వేర్ ఫర్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్
లైక్ ఈ ASP.NET కోర్లలో మనం లైక్ .NET ఫ్రేమ్వర్క్ మీద యూస్ చేసే ASP అప్లికేషన్స్ ఎలా అయితే MVC అండ్ APIs యూస్ చేస్తామో అలానే దీనిలో కూడా సేమ్ అవే ఇంక్లూడ్ చేస్తాం. రైట్, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే రేజర్ పేజెస్ అండ్ సిగ్నల్ అంటే రియల్ టైమ్ కమ్యూనికేషన్స్, అంటే మనకి ఈ మెసేంజర్స్ అని వాట్సాప్ కానీ ఇలా ఉంటాయి కదా, అంటే కమ్యూనికేషన్ చాట్స్ ఉంటాయి కదా. సో ఇలా ఇవి కూడా మనం దానిలో సిగ్నల్ యూస్ చేసి చేస్తాం విత్ కాంబినేషన్ ఆఫ్ ASP.NET కోర్. అండ్ అలానే కోర్లో మనకి మిడిల్ వేర్ ఉంటుంది. రైట్, సో మిడిల్ వేర్ అనేది ఏంటంటే లైక్ ఈ మనం తీసుకునే రిక్వెస్ట్ ప్రాసెసింగ్ మొత్తం కూడా ఒక పైప్ లైన్ లోకి పంపిస్తుంటాం. అంటే మిడిల్ వేర్స్ ని యాడ్ చేసి, మిడిల్ వేర్ ఇస్ నథింగ్ బట్ మిడిల్ వేర్ కాంపోనెంట్స్, నథింగ్ బట్ సమ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. రైట్, అండ్ ASP.NET Core ఓపెన్ సోర్స్ అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ వర్షన్ ఆఫ్ ASP.NET. ASP.NET Core అనేది ఓపెన్ సోర్స్ అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ వర్షన్ ఆఫ్ ASP.NET. ASP.NET ఉందనుకోండి, ఆ ASP.NET ఓపెన్ సోర్స్ చేసి అండ్ అలానే ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా వర్క్ చేసేటట్లు మనం డెవలప్ చేయగలిగితే అదే మనకి ASP.NET Core అంటాం. రైట్, డిజైన్ టు రన్ ఆన్ టాప్ ఆఫ్ ది .NET Core ప్లాట్ఫామ్. సో .NET Core ప్లాట్ఫామ్ మీద మనం ఈ ASP అప్లికేషన్స్ అనేది రన్ చేస్తాం. ఇట్ ఆఫర్స్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్, మాడ్యులారిటీ అండ్ మోడర్న్ వెబ్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ సపోర్ట్. లైక్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనేవి మనకి సపోర్ట్ చేస్తుంది. లైక్ ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ లైక్ డిఫరెంట్ అంటే అడ్వాన్స్డ్ పేజెస్ క్రియేట్ చేస్తాం, వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాం. సో వాటన్నిటి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ యూనిటీ ఫ్రేమ్వర్క్ అండ్ యూనిటీ ఫ్రేమ్వర్క్ కోర్. సో ఫస్ట్ .NET ఫ్రేమ్వర్క్ చూసాం, .NET కోర్. తర్వాత ASP.NET అండ్ ASP.NET Core. అండ్ యూనిటీ ఫ్రేమ్వర్క్ అండ్ యూనిటీ ఫ్రేమ్వర్క్ కోర్. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్, దట్ ఈస్ ORM ఫ్రేమ్వర్క్. ఇది ఆల్రెడీ మనం ఎంటిటీ ఫ్రేమ్వర్క్ లో డిస్కస్ చేసాం. రైట్, సో it is a ORM framework for .NET applications that simplifies database access and management by providing high-level object-oriented approach to working with database. So ORM అనేది మనకి ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అంటాం. అలాగే మనకి లైక్ మనం ఏదైతే అప్లికేషన్స్ అనేది డెవలప్ చేస్తామో వాటికి ఈ హై లెవెల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది ఉంటుంది డేటాబేస్కి మనకి. సో ఇది మొత్తం కూడా దీనిలో మేనేజ్ చేస్తాం. అలాగే కోర్ అనేది కూడా సేమ్ థింగ్ ఉంటుంది, బట్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ అండ్ హై పర్ఫార్మెన్స్ వెర్షన్ అన్నమాట. రైట్, ఇది .NET కోర్ అప్లికేషన్ మీద యూస్ చేస్తాం యూనిటీ ఫ్రేమ్వర్క్ అనేది. ఓకే, సో ఇట్స్ ఏ లైట్ వెయిట్ అండ్ హై పర్ఫార్మెన్స్ వెర్షన్ ఆఫ్ యూనిటీ ఫ్రేమ్వర్క్ డిజైన్. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్టరింగ్ C#. సో C# ఫండమెంటల్స్. నార్మల్గా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C# యూస్ చేస్తాం, మన VB కూడా యూస్ చేస్తారు. బట్ మనం నార్మల్గా C# మీద చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్స్. సో C# అనేది మనకి ఇక్కడ సింపుల్, సెక్యూర్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, మల్టీ థ్రెడెడ్, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఎ స్ట్రాంగ్ టైప్ ఎక్సెప్షన్ హ్యాండిల్ మెకానిజం ఫర్ డెవలపింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ లైక్ web applications, Windows applications, console, web services, mobile applications, which can be run on different operating systems such as Windows, Linux, and Mac. లైక్ మనం ASP యూస్ చేయనుండి లేదంటే ASP.NET కోర్ యూస్ చేయను, అంటే .NET ఫ్రేమ్వర్క్ కాకుండా .NET ఫ్రేమ్వర్క్ కోర్లో .NET కోర్లో కూడా మనం C# అనేది యూస్ చేస్తాం కాబట్టి బోత్ ఆఫ్ దిస్. సో ఈ C# యూస్ చేసే అప్లికేషన్స్ మనం ఏమేమి డెవలప్ చేస్తామంటే లైక్ విండోస్ అప్లికేషన్స్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్, కన్సోల్ అప్లికేషన్స్, సర్వీసెస్, మొబైల్ అప్లికేషన్స్. రైట్, అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయ్యే అప్లికేషన్స్ మనం చేయొచ్చు. అండ్ అలాగే వాటి ఫీచర్స్ వచ్చేసి సింపుల్ అండ్ సెక్యూర్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఉంటాయి. రైట్, అలాగే మల్టీ థ్రెడింగ్, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. లైక్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ మీన్స్ లైక్ గార్బేజ్ కలెక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అట్లా స్ట్రాంగ్లీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది మెకానిజం. రైట్, సో C# is the primary programming language for .NET developers. సో అంతే కదా, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ మనం ఏ అప్లికేషన్స్ చేయాలన్నా ఏదైనా ఫస్ట్ మనం C# అనేది యూస్ చేస్తూ ఉంటాం. లైక్ VB.NET కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు అనుకోండి. రైట్, అండ్ C#లో అసలు కాన్సెప్ట్స్ ఏమన్నా చూద్దాం. సో C#లో మనం యూస్ చేసే కాన్సెప్ట్ C# లాంగ్వేజ్ ఫీచర్స్. సో .NET డెవలపర్ అవ్వాలంటే ఫస్ట్ C# లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వేరియబుల్స్, డేటా టైప్ అండ్ ఆపరేటర్స్, conditional statements, object-oriented programming, exception handling, like delegates, events, like lambda expressions, generics, multi-threading concept, asynchronous concept, collections,
లైక్ కలెక్షన్స్ మీన్స్ నాన్ జనరిక్ కలెక్షన్స్, జనరిక్ కలెక్షన్స్, కాంకరెన్సీ. సో ఇవన్నీ కూడా మనకి దీనిలోనే వస్తుంది మనకి ఇక్కడ, రైట్? అండ్ ఫైల్ హ్యాండ్లింగ్, ప్యానల్ ప్రోగ్రామింగ్, ఆటో మ్యాపర్, ADO.NET అండ్ లింక్. సో లింక్ కూడా మనకి, రైట్? సో ఇక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ మనం కవర్ చేసాం. అంటే మల్టీ థ్రెడింగ్ చెప్పాం, ఎసిన్క్రోనస్ ప్రోగ్రామింగ్ అండ్ ప్యారలల్ ప్రోగ్రామింగ్ అనేది మనం చూడాలి, ఇది అప్లోడ్ చేయాలి. సో మిగిలిన అయితే కంప్లీట్ చేసాం మనం. క్లియర్? అండ్ వెబ్ డెవలప్మెంట్ విత్ ASP.NET, వెబ్ డెవలప్మెంట్ విత్ ASP.NET అండ్ ASP.NET Core. సో ఇప్పుడు మనం ASP.NET అండ్ ASP.NET Core వెబ్ డెవలప్మెంట్ అంటే ఇంతకు ముందు వరకు C# అన్నా, విండోస్ అప్లికేషన్స్ చేస్తామన్నా, .NET ఫ్రేమ్వర్క్ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు, .NET Core మీద కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో జాగ్రత్తగా గమనించండి, నేను ఇక్కడ .NET ఫ్రేమ్వర్క్ అంటున్నాను, .NET Core అంటున్నాను, ASP అంటున్నాను, ASP Core అంటున్నాను, రైట్? సో .NET Core మీద డిపెండ్ అయ్యి ASP.NET Core ఉంటుంది. అలాగే అది అర్థం చేసుకోవాలి ఇక్కడ. క్లియర్? సో ఇక్కడ ASP.NET and ASP.NET Core. So web applications are crucial components of the modern internet, allowing users to interact dynamically with the data, services, and other users without installing software local on their machine. సో వెబ్ అప్లికేషన్స్ అనేది ఏంటంటే మనం గ్లోబల్ వైడ్గా ఏదైనా అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవాలన్నా, డేటాని, సర్వీసెస్ కానీ, ఇంకా సమ్ అదర్ ఏదైనా కానీ, రైట్? అంటే మన సిస్టంలో ఇన్స్టాలేషన్ అనేది ఏమి చేయకుండా ఒక అప్లికేషన్ని యూస్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ అనేది యూస్ చేస్తాం. సో ఆ ఇంటర్నెట్ అనేది ఈ వెబ్ అప్లికేషన్స్ అనేది ఇంటర్నెట్ యూస్ చేసి మనం వర్క్ చేస్తాం. సో వీటిని డెవలప్ చేయడానికి మనం ASP అనే ఆర్ ASP.NET Core అనేది కానీ యూస్ చేస్తాం, రైట్? సో ASP.NET and ASP.NET Core are essential technologies Microsoft provides for developing web application platform. సో .NET ప్లాట్ఫామ్ మీద ఈ రెండు మనకి ప్రొవైడ్ చేసింది మైక్రోసాఫ్ట్ అనేది, రైట్? సో వెబ్ అప్లికేషన్స్ ఫండమెంటల్స్ చూద్దాం. సో వెబ్ అప్లికేషన్ వచ్చేపాటి మనం ఫస్ట్ ఏమేమి తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. Client and server architecture. So client, the end user interface is typically a web browser like Chrome, Firefox, Safari, or Edge. It sends a request to the server and it displays a result from the server. సో క్లయింట్ అనేది ఏంటంటే లైక్ మనం ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తూ ఉంటాం, లైక్ మనం ఏదైనా కావాల్సిన కంటెంట్ చెక్ చేస్తూ ఉంటాం, దానికి కరస్పాండింగ్ అంటే ఒక రిక్వెస్ట్ పెడతాం అనుకోండి, దానికి కావాల్సిన రెస్పాన్స్ ఏదైతే జనరేట్ అవుతుందో, అంటే దానికి కావాల్సిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది మళ్ళీ వచ్చి మనకి అంటే క్లయింట్ సైడే మనకి డిస్ప్లే అవుతుంది, రైట్? అది ఎక్కడి నుంచి వస్తుంది? సర్వర్ నుంచి. సో దిస్ ఇస్ ద క్లయింట్ అనమాట. సర్వర్ మీన్స్ హోస్ట్ ది పబ్లిక్ అప్లికేషన్ అండ్ రెస్పాన్స్ టు ది రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్. సో మనం ఏదైతే క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది తీసుకొని దానికి ప్రాపర్ రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుందో దాన్ని మనం సర్వర్ అంటాం. ఓకే, సర్వర్ అన్నాం, క్లయింట్ అన్నాం. మరి ఇవన్నీ ఎలా దేని మీద రన్ అవుతాయి చూడండి. HTTP ప్రోటోకాల్, ది స్టాండర్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ వెబ్ కంటెంట్. క్లయింట్స్ సెండ్స్ HTTP రిక్వెస్ట్ అండ్ సర్వర్స్ సెండ్ బ్యాక్ టు HTTP రెస్పాన్స్. సో HTTP ప్రోటోకాల్. సో HTTP ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుందంటే ఇట్స్ ఏ స్టాండర్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ వెబ్ కంటెంట్. మనం ఏదైతే ఆన్లైన్లో రిక్వెస్ట్ చేస్తున్నామో దట్ మీన్స్ క్లయింట్ సెండ్స్ HTTP రిక్వెస్ట్. మనం HTTP రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాం అండ్ సర్వర్ అనేది దాన్ని రిసీవ్ చేసుకొని దాని రెస్పాన్స్ని మళ్ళీ అగైన్ మనకి రెస్పాన్స్ పంపిస్తుంది. క్లియర్? అండ్ అలానే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటాం. సో ఫ్రంట్ ఎండ్ అంటాం, ఫ్రంట్ ఎండ్ ఏం యూస్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ యూస్ చేస్తున్నాం, ఇలా అడుగుతూ ఉంటాం. సో ఫ్రంట్ ఎండ్ మీన్స్ వాట్ ది యూజర్ ఇంటరాక్ట్స్ విత్ డైరెక్ట్లీ, like it's made up HTML, CSS and JavaScript, right? jQuery, Angular, React.js. సో ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తున్నాయి. బ్యాక్ ఎండ్ వస్తే ది సర్వర్ లైక్ డేటాబేసెస్ అండ్ అప్లికేషన్ లాజిక్. పాపులర్ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఇంక్లూడ్స్ లైక్ Node.js, లైక్ ఇట్స్ JavaScript అనుకోండి. అంటే Node.js వచ్చేపాటికి Django, C#.NET అండ్ జావా అయితే స్ప్రింగ్. సో ఇలా బ్యాక్ ఎండ్ లో మనం C# యూస్ చేస్తాం, అంటే దట్ ఈస్ .NET అనుకోండి. అలా క్లియర్? C#. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్ కింద వస్తుంది. అండ్ డేటాబేస్ కూడా మనం బ్యాక్ ఎండ్ అంటాం అనుకోండి. నెక్స్ట్ వన్, సో డేటాబేస్. ఈ వెబ్ అప్లికేషన్లో కూడా మనం డేటాబేస్ యూస్ చేస్తాం అంటే సో డేటాబేస్ కొంచెం. స్టోర్ డేటాబేస్ ఫర్ వెబ్ అప్లికేషన్స్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ లైక్ మన MySQL కానీ, PostgreSQL కానీ, MongoDB అండ్ SQLite అండ్ SQL సర్వర్. సో వాట్ ఎవర్. సో మనకి డేటాబేసెస్ అనేది చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం దానిలో యూస్ చేస్తాం. అలానే వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్. సో ASP.NET
ఆర్ ASP.NET Core టు డెవలప్ వెబ్ అప్లికేషన్స్ ఇన్ .NET ecosystem. సో మనం వీటిలో ఏదైనా కానీ మనం ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ వన్ APIs, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. వెబ్ అప్లికేషన్స్తో ఇంక్లూడ్ చేసి మన APIs కూడా అంటే సర్వీసెస్, థర్డ్ పార్టీ సర్వీసెస్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. సో allow different software systems to communicate with each other. So RESTful APIs which use HTTP requests to connect data are common in web applications. Like ఇక్కడ ఏంటంటే మనం థర్డ్ పార్టీ ఉందనుకోండి. సో థర్డ్ పార్టీ అంటే మనం ఒక అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. సో వితౌట్ యూజింగ్ వెబ్ అప్లికేషన్ మనం మన డేటాతో కమ్యూనికేట్ అవ్వాలని అంటే CRUD ఆపరేషన్స్ చేయాలి, క్రియేట్ చేయాలి, రీడ్ చేయాలి, అప్డేట్ డిలీట్, వీటిని CRUD ఆపరేషన్స్ అంటాం. సో ఇవన్నీ కూడా HTTP రిక్వెస్ట్ యూస్ చేయాలంటే మనం API సర్వీసెస్ యూస్ చేస్తాం, రైట్? సో రెస్పాన్సివ్ డిజైన్ అండ్ ఈ ASP.NET యూస్ మనకి డిజైన్ చేస్తుంటాం కదా. సో ఎన్ష్యూర్ వెబ్ అప్లికేషన్స్ లుక్ అండ్ ఫంక్షన్ వెల్ అక్రాస్ డివైసెస్ ఆఫ్ ఆల్ సైజెస్. దట్ మీన్స్ మనకి స్క్రీన్ రిజల్యూషన్ డిఫరెన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ ది డివైస్. ల్యాప్టాప్లో ఒకలా ఉంటుంది, డెస్క్టాప్ మీద ఒకటి ఉంటుంది, మొబైల్లో ఒకలా ఉంటుంది, ట్యాబ్లో ఒకలా ఉంటుంది. సో మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేసినా అది కంపాటబిలిటీ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ డివైస్లో మనకి ఎగ్జిస్టింగ్ అవుతుందా లేదా. సో మనకి ఇది బూట్స్ట్రాప్లో వస్తుంటే మనం రైట్ ఆ స్క్రీన్స్ బేస్ చేసుకొని మనం డెవలప్ చేస్తుంటాం. క్లియర్? సో డిజైన్ కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అండ్ సెషన్ అండ్ కుకీ స్టేట్ help retain user data and state across multiple pages and pages. లైక్ ఈ సెషన్స్ అండ్ కుకీస్ అనేది ఏంటంటే మనం ఒక వెబ్ అప్లికేషన్ మీద వర్క్ చేసేటప్పుడు మల్టిపుల్ పేజెస్కి వెళ్తున్నప్పుడు యూజర్ లాగిన్ స్టేట్ అంటే సెషన్ స్టేట్స్ అండ్ కుకీస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఈ స్టేట్ అనేది మనకి రొటేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఈ వెబ్ అప్లికేషన్, రైట్? సో వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అలానే అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్స్. అథెంటికేషన్ కన్ఫర్మింగ్ ది యూజర్ ఐడెంటిటీ లైక్ యూజర్ లాగిన్ చేస్తాం అథెంటికేషన్, రైట్? అండ్ అలానే ఆథరైజేషన్ అంటే లాగిన్ అయిన తర్వాత వాడి రోల్స్ ఏంటి అంటే వాడికి సమ్ సమ్ ఫీచర్స్ అనుకున్నాం, వాటిని యాక్సెస్ చేసుకునే రైట్ ఉందా లేదా, అలాంటిది ఆథరైజేషన్ అంటారు, రైట్? ఎగ్జాంపుల్ లైక్ బయోమెట్రిక్ ఉంది, ఇది వచ్చేసి మనకి అథెంటికేషన్. లోపలికి వెళ్ళాము, ఆఫీస్ లోపలికి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత వాడు సపోజ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనుకోండి. సో ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి పర్మిషన్ ఉంటుంది, అంటే మేనేజర్ రూమ్కి, డెవలప్మెంట్ రూమ్కి, టెస్ట్ రూమ్కి అలా వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇది వచ్చేసి మనకి ఆథరైజేషన్ అంటాం. అలానే నెక్స్ట్ వన్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది ఉండాలి కదా, ఎందుకంటే డేటా ట్రాన్స్మిట్ అయినప్పుడు మధ్యలో హ్యాక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ సెక్యూరిటీ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్. దట్ ఈస్ నార్మల్గా వచ్చేసి మనం HTTPSలో SSL సర్టిఫికేట్ అనేది ఎలా జనరేట్ చేస్తుంటాం, అలానే SSL అండ్ TLS అంటాం. సో దట్ మీన్స్ ఎన్క్రిప్షన్ టు ప్రివెంట్ SQL ఇంజెక్షన్స్ అండ్ ఎక్సెసెస్ అంటే క్రాస్ స్క్రైట్ అటాక్స్ అంటాం, రైట్? సో ఇవి ఒక పేజ్లో నుంచి అంటే హ్యాకర్స్ అనేవాళ్ళు వీటిని అంటే మన డేటాని హ్యాక్ చేయకుండా ఉంటారు, రైట్? అండ్ అలానే పాస్వర్డ్ని స్ట్రాంగ్ పెట్టుకుంటాం అలా సెక్యూరిటీ. సో ఇదంతా కూడా మన సెక్యూరిటీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ హోస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ కూడా తెలియాలి. సో అప్లికేషన్ డెవలప్ చేసాం, దాన్ని యూస్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి, మనం హోస్ట్లో డిప్లాయ్ చేయాలి, రైట్? సో ఇట్ నీడ్స్ టు బి హోస్టెడ్ ఆన్ ది సర్వర్. యూజర్ అనేవాడు యాక్సెస్ చేసుకోవడానికి దాన్ని మనం హోస్ట్ చేయాలి. సర్వర్స్ ఏమంటే మనకి నార్మల్గా IaaS సర్వర్స్ ఉంటాయి, లోకల్ డిప్లాయ్ చేసుకోవచ్చు, రైట్? అలానే AWS, Azure అండ్ సమ్ ఫీచర్స్ ఉన్నాయి, మల్టిపుల్ సోర్సెస్ ఉంటే వాటిలో మనం డిప్లాయ్ చేసి యూస్ చేస్తుంటాం. సో ఇప్పటి వరకు మనం ASP.NET గురించి చెప్పుకున్నాం, రైట్? ASP అండ్ ASP కోర్. సో దీనిలో వచ్చేసి మనం ఏం చెప్పుకున్నామంటే రైట్ ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, HTTP protocol, front and back end. Next one, database, web applications framework, responsive design, sessions and cookies, authentication, security, and hosting and deployment. సో ఇప్పటి వరకు అయితే ఒక నార్మల్గా కాన్సెప్ట్ అంటే నార్మల్ వెబ్ అప్లికేషన్కి ఈ ఫీచర్స్ కావాలి. అండ్ సపోజ్ మనం ఆర్కిటెక్చర్ కావాలి, మనకి MEC ప్యాటర్న్ ఉంది, ఆర్కిటెక్చర్ ప్యాటర్న్. సపోజ్ ఈ డిజైన్ ప్యాటర్న్ యూస్ చేయాలి అంటే మనకి వీటి గురించి తెలిసి ఉండాలి. దట్ మీన్స్ మోడల్, వ్యూ అండ్ కంట్రోల్. MEC architecture, it's a model view architecture, right? Model view controller, right? Actually, so the architectural pattern, it's a design pattern.
సో దీనిలో ఎంవిసి మోడల్ వ్యూ కంట్రోల్ దాంట్లో సమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అది ఓకే. దాని తర్వాత మనకి వెబ్ ఏపీఐస్ బిల్డ్ చేయటం, రైట్, డెవలప్ చేయటం తెలియాలి. సో దానిలో అట్రిబ్యూట్ రౌటింగ్ ఫర్ డిఫైనింగ్ ఏపీఐ ఎండ్ పాయింట్స్. ఏపీఐ ఎండ్ పాయింట్స్కి రౌటింగ్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎలా ఇవ్వాలి అనేది, అలాగే మోడల్ బైండింగ్ అండ్ వ్యాలిడేషన్స్ ఎలా ఇవ్వాలి, అలాగే డిపెండెన్సీ ఇంజెక్షన్స్ అవి, అలానే డేటాని మనం సీరియలైజేషన్ చేస్తాం. సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్ ఇవన్నీ ఎలా చేయాలి, అండ్ మిడిల్ వేర్ కాంపోనెంట్స్ ఎలా అయితే మనం ఈ రిక్వెస్ట్ పైప్ లైన్లో ఎలా అయితే యాడ్ చేస్తామంటే, సో ఈ కాన్సెప్ట్స్ అనేది మనకి ఫస్ట్ దీనిలో తెలిసి ఉండాలి. అండ్ అలానే డేటా యాక్సెస్ విత్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అండ్ ఎన్టిటీ ఫ్రేమ్వర్క్. లైక్ డేటా యాక్సెస్ is a critical aspects of application development and Unity framework and Unity framework core also. లైక్ డేటాబేస్ నుంచి ఈ యూనిటీ ఫ్రేమ్వర్క్ కానీ యూనిటీ ఫ్రేమ్వర్క్ కోర్ కానీ యూజ్ చేసి మనం డేటాని యాక్సెస్ చేస్తాం మన అప్లికేషన్లో. యూనిటీ ఫ్రేమ్వర్క్ కోర్ వచ్చేపాటికి మనకి లైట్ వెయిట్ అని చెప్పుకున్నాం, సో కోర్ అప్లికేషన్స్కి ఇది యూజ్ చేస్తాం, రైట్. నెక్స్ట్ వన్ డేటాబేస్ ఫండమెంటల్స్. నార్మల్గా ఎస్క్యూఎల్ సర్వర్ అనో లేదంటే MySQL అనో ఇంతవరకే చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ డేటాబేస్ ఫండమెంటల్స్లో నార్మల్గా ఏమేమి కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోవాలని చూద్దాం. సో ఎస్క్యూఎల్ అండ్ రిలేషనల్ డేటాబేస్, దీంట్లో ఫస్ట్ టేబుల్స్, కాలమ్స్, కన్స్ట్రెయింట్స్, రోస్, కీస్, ఇండెక్సెస్ అండ్ రిలేషన్స్, అలానే కరెంట్ ఆపరేషన్స్ ఎలా చేస్తాం, అలానే జాయిన్స్, ట్రాన్సాక్షన్స్, స్టోర్డ్ ఫంక్షన్స్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్, కర్సర్స్, సో ఇలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ అనేది డేటాబేస్లో మనం నేర్చుకోవాల్సి వస్తుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్ అంటాం. ఆర్కిటెక్చర్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్, లైక్ మనకి ఇక్కడ వచ్చేసి నార్మల్గా సాలిడ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సాలిడ్ ప్రిన్సిపల్స్లో మనకు 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, లైక్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్, ఓపెన్ క్లోజర్ ప్రిన్సిపల్, లిస్ట్ కోడ్ సబ్స్టిట్యూషన్, ఇంటర్ఫేస్ సెగ్రిగేషన్ అండ్ అలాగే డిపెండెన్సీ ఇన్వర్షన్. సో ఈ 5 ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని అంటే మనం అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే కోడ్ రిపిటేషన్ అనేది అంటే కోడ్ డూప్లికేషన్స్, లైక్ లేదంటే పర్ఫార్మెన్స్ వైజ్గా మనం ఫాస్ట్గా ఉండడానికి, లేదంటే కోడ్ని ఒక్క చోట నుంచి యాక్సెస్ చేసుకోవడానికి, ఇలా సమ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. సో ఇలా లైక్ ఇది సాలిడ్ ప్రిన్సిపల్స్ అంటాం. సమ్ ఇక్కడ చూడండి సమ్ అదర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇక్కడ, లైక్ చూడండి డ్రై ప్రిన్సిపల్స్ అండ్ ఎంవిసి, రిపాజిటరీ ప్యాటర్న్, యూనిట్ ఆఫ్ వర్క్. సో ఇవన్నీ సమ్ వీటిలో మనం చెప్పుకున్నాం. సో రైట్, ఎంవిసి ఓకే, రిపాజిటరీ ప్యాటర్న్ అండ్ యూనిట్ ఆఫ్ వర్క్ అనేది ఎలా చేస్తామని కూడా చూసాం. క్లియర్. నెక్స్ట్ వన్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. సో ఈ మైక్రో సర్వీసెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? మైక్రో సర్వీసెస్ ఆర్ ఏ వే ఆఫ్ బ్రేకింగ్ లార్జ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇంటూ లూజ్లీ కపుల్డ్ మాడ్యూల్ which communicate with each other through simple application programming interfaces, that is APIs. సో మైక్రో సర్వీసెస్ అనేది ఏంటంటే లార్జ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అంటే దాన్ని మనకి పార్టిషన్ చేస్తుంది, అంటే బ్రేక్ చేస్తుంది చిన్న చిన్న పీసెస్ లాగా అట్లా నార్మల్గా. సో వాటిని మనం లూజ్లీ కపుల్డ్ అంటే ఏపీఐస్ యూజ్ చేసి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అయ్యేలాగా పెట్టుకుంటాం. క్లియర్. సో microservices architecture is one of popular approaches for building large complex applications by breaking them down into smaller and independent services. So key concepts to learn like cloud providers. మనకి ఇక్కడ బ్రేక్ చేసి మనం యూజ్ చేసే ఫస్ట్ Azure అండ్ AWS క్లౌడ్ ప్రొవైడర్స్ ఏమన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి. అలాగే డాకర్ అండ్ కంటైనరైజేషన్, అలాగే కుబెర్నెట్స్ అండ్ కంటైనర్, లైక్ ఇట్స్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్, అండ్ అలానే మెసేజ్ బసెస్ అండ్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్, అండ్ అలానే ఏపీఐ గేట్వేస్ అండ్ సర్వీసెస్ డిస్కవర్. లైక్ మైక్రో సర్వీసెస్లో వీటిలో అంటే ఇవన్నీ నేర్చుకోవాల్సిన లేదు, వీటిలో కొన్ని కొన్ని మనకి ఐడియా ఉండాలి, రైట్. అంటే కంప్లీట్గా ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలంటే మనకి ఇక్కడ క్లౌడ్ అంటే Azure అండ్ AWS అని ఐడియా ఉండాలి, లేదంటే డాకర్స్ యూస్ చేస్తాం, కుబెర్నెట్స్ యూస్ చేస్తాం, రైట్. అలానే ఈ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి మనకి, రైట్. ఏపీఎస్ గేట్వే అంటే పేమెంట్ గేట్వేస్ ఇవన్నీ మనం డిప్లాయ్ చేస్తుంటాం, మరి వాటిని ఎలా చేసుకోవాలి ఏంటి, ఇలా సమ్ ఐడియా అనేది మనకి క్రియేట్ అయ్యి ఉండాలన్నమాట, రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నామంటే పాయింట్ అన్ని తెలిసి ఉండాలని కాదు, వాటిలో ఏదన్నా సమ్ ఆఫ్ దమ్, మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు 5 ఉంటే ఒక 2 అన్న కొంచెం ఐడియా ఉంటే మనకి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ .NET ఫ్రేమ్వర్క్ చూసాం, .NET కోర్ చూసాం, నెక్స్ట్ ఏఎస్పీ కోర్ చూసాం, వెబ్ అప్లికేషన్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో చూసాం, అలానే C#లో చూసాం, దాని తర్వాత
ఎంవిసి చూసాం, ఏపీఎస్ తర్వాత మైక్రో సర్వీసెస్, రైట్? ఇప్పుడు అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత మరి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయాలి కదా. దట్ ఈస్ టెస్టింగ్ అండ్ కంటిన్యూ ఇంటిగ్రేషన్ అంటాం. సో టెస్టింగ్ ఈస్ ఏ క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్ష్యూరింగ్ ది రిలయబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్. సో మన కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూనిట్ టెస్టింగ్. Unit testing is a software testing technique where individual units or components of a software applications are tested in isolation from the rest of the code base. So, like యూనిట్ టెస్టింగ్ యూస్ చేసి మనం ఏదైతే కోడ్ మనం ఇంప్లిమెంట్ చేస్తామో దాన్ని మనం టెస్ట్ చేస్తాం. లైక్ ఇక్కడ దీనిలో వచ్చేసి ఇక్కడ ఎక్స్ యూనిట్ టెస్టింగ్, ఎన్ యూనిట్ టెస్టింగ్, ఎంఎస్ మైక్రోసాఫ్ట్ టెస్ట్ అని లైక్ ఇక సమ్ టెస్ట్ రన్నర్స్, టెస్ట్ ఎక్స్ప్లోరర్స్. సో వీటిలో లైక్ మాకింగ్ లైబ్రరీస్, సో వీటిలో సమ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వీటిని యూజ్ చేసి మనం యూనిట్ టెస్టింగ్ అనేది చేస్తాం అనమాట. క్లియర్. సో ఈ యూనిట్ టెస్టింగ్ కూడా ఒక ఐడియా అనేది ఉండాలి. అలాగే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎన్ టు ఎన్ టెస్టింగ్. సో 3 టెస్టింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి యూనిట్ టెస్టింగ్ చూసాం, అలానే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చూద్దాం. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ interactions between integrated units or components to detect any interfacing issue. Like ఇంటర్ఫేసింగ్ ఇష్యూస్ డిటెక్ట్ చేయడానికి మన ఇంటిగ్రేషన్ ఇష్యూస్ లైక్ ఇక్కడ ఎంఎస్సి టెస్ట్ కానీ, ఎన్ యూనిట్స్, లైక్ అలాగే మాక్ టెస్ట్, సర్వర్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్, ఇన్ మెమరీ డేటాబేస్, లైక్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వీటిలో కూడా ఏదో ఒకటి ఐడియా ఉండాలి. అలాగే ఎన్ టు ఎన్ టెస్టింగ్. సో ఎన్ టు ఎన్ టెస్టింగ్ అంటే ఇక్కడ నార్మల్గా లైక్ రియల్ వరల్డ్ సినారియోస్ ఇంక్లూడింగ్ లైక్ ఇంట్రాక్షన్స్, డేటాబేసెస్, ఎక్స్టర్నల్ సర్వీసెస్ అండ్ అదర్ అప్లికేషన్. లైక్ మనం సెలీనియం యూస్ చేస్తుంటాం, అలానే పోస్ట్ మ్యాన్ యూస్ చేస్తుంటాం, లైక్ ఏపీఎస్ టెస్ట్ చేయడానికి, రైట్? సో ఇలా ఇది ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంట, రైట్? అండ్ నెక్స్ట్ వన్ ఎక్కువ ఇప్పుడు బాగా వినిపిస్తున్నది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సిఐసిడి. సిఐసిడి ఐడియా ఉందా? ఇష్యూర్ సిఐసిడి అడుగుతున్నారు, రైట్? సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆర్ ఫండమెంటల్ ప్రాక్టీసెస్ ఇన్ మోడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎయిమింగ్ టు ఇంప్రూవ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ, స్పీడ్ ఆఫ్ ది డెలివరీ ప్రాసెస్ అండ్ ఎన్ష్యూర్ మోర్ రిలయబుల్ రిలీజెస్. లైక్ ఈ సిఐసిడి ఏంటంటే మనకు అప్లికేషన్ లైక్ మనం సోర్స్లో మనం లైక్ డిప్లాయ్ చేసిన తర్వాత మనం వర్క్ చేసేటప్పుడు లైక్ మన చేంజెస్ అనేది అంటే మన కోడ్తో సమ్ ఏదైనా చేంజెస్ చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే ఏసీసీడీ ప్రాసెస్ ఉంటుంది. సపోజ్ మనం గిట్లో చేసామనుకోండి, సో గిట్ నుంచి మనం లైక్ మన విజువల్ స్టూడియోలోకి మనం క్లోన్ చేసుకుంటాం. నెక్స్ట్ చేంజెస్ ఏమైనా చేస్తాము, నెక్స్ట్ చేంజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అగైన్ సోర్స్లోకి మనం పుష్ చేస్తూ ఉంటాం. లైక్ ఇలా ఫ్రీక్వెంట్గా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఫ్రీక్వెంట్గా మీన్స్ సో ఇలా చేయటం వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్. అంటే వేరే ప్లేస్లో ఉండకుండా పర్టికులర్గా ఒక ప్లేస్లో పెడతాం, అంటే గిట్లో పెడుతున్నాం, దాని నుంచి తీసుకుంటున్నాం. ఏ పేజ్ వేస్తే మనం మాడిఫికేషన్ చేయాలి, సేమ్ పర్టికులర్ ఆ సింగిల్ పేజ్ వరకు మాడిఫికేషన్ చేస్తాం రిక్వైర్మెంట్ని బట్టి, మళ్ళీ మళ్ళీ పుష్ చేస్తాం. దట్ మీన్స్ టోటల్ కోడ్ మొత్తాన్ని మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మనం చేయకుండా ఓన్లీ పర్టికులర్ ఆ పేజ్ వరకు మనం చేంజెస్ అనేది చేసుకుంటాం. సో ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ అంటాం, రైట్? సో డెలివరీ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో సిఐ ఇంటిగ్రేట్స్ కోడ్ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ, ఐడియల్లీ several times daily. Even integration is verified by an automated build and test process to detect integration errors early. So CI/CD అనేది లైక్ ఇక్కడ కోడ్ చేంజెస్ ఫ్రీక్వెన్సీ అండ్ అలానే కంటిన్యూస్ deployment. So every changes that passes all stages of your production pipelines is released to your user automatically with no human interventions. Especially with its evolution, .NET Core and .NET 5 Plus has been designed to work well in a modern CD pipeline. So key concepts and the tools for CI/CD in the .NET. సి ఈ మనం ఇంటిగ్రేషన్, సిఐ ఇంటిగ్రేషన్ అంటే మన చేంజెస్ ఏమైనా చేస్తాం, మనం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేయాలి కదా, రైట్? సో కంటిన్యూషన్గా మనం డిప్లాయ్ చేస్తుండే అంటే ఏదైతే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, 6 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీ తీసుకుంటారు, ఒక్కొక్క పేజీ మీద వాళ్ళు వర్క్ చేస్తుంటారు, కోడ్ చేంజెస్ చేశారు, మళ్ళీ అగైన్ చేంజెస్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి కదా 6 మెంబర్స్, మళ్ళీ దాన్ని డిప్లాయ్ చేయాలంటే ఆ పేజ్ని మళ్ళీ దానిలోకి సోర్స్లోకి ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఈ పైప్ లైన్లోకి పంపిస్తుంటాం, సిఐసిడి పైప్ లైన్స్ అంటాం, రైట్? సో మనకి ASP.NET కోర్ వచ్చిన దగ్గర నుంచి ఇది మనకి లైక్ .NET కోర్ అండ్ .NET 5 ప్లస్ వచ్చిన తర్వాత మనకి ఇవి బాగా చేయగలుగుతున్నాం మనం వీటిని యూజ్ చేసి, రైట్?
సో ఫస్ట్ ఈ కీ కాన్సెప్ట్స్ వచ్చేసి బిల్ట్ అండ్ డిప్లాయ్మెంట్ టూల్స్ లైక్ ఎంఎస్ బిల్ట్ ఆర్ డాట్ నెట్ సిఎల్ఐ యూస్ చేస్తున్నాం. అలాగే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ టీఎఫ్ఎస్లో కానీ గిట్లో కానీ ఎజూర్ డెవాప్స్లో కానీ సర్వర్ని మనం డిప్లాయ్ చేస్తాం, రైట్? సో దాని నుంచి మనం క్లోన్ చేసుకుంటాం విజువల్ స్టూడియోలోకి. గిట్ ఆర్ టీఎఫ్ఎస్ ఇస్ సోర్స్ కంట్రోలర్, రైట్? అలాగే ఎజూర్ డెవలప్మెంట్ అండ్ సిఐసిడి ప్లాట్ఫామ్ లైక్ గిట్హబ్ యాక్షన్స్ కానీ ఎజూర్ పైప్లైన్స్ లైక్ జెన్కిన్స్ మనం యాంగులర్ వాటికి యూస్ చేస్తుంటాం, రైట్? సిఎంసిటీ. అండ్ నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అండ్ ఆప్టిమైజేషన్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్కి మనకి ఏమేమి కావాలి అనేది చెప్పుకున్నాం. అంటే డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ కోర్, అలాగే ఏఎస్పీ కోర్, అలాగే సి షార్ప్ చెప్పుకున్నాం, దాంట్లో కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. అలానే ఏఎస్పీ డాట్ నెట్ కోర్, అలాగే వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏం కాన్సెప్ట్స్ రావాలి, తర్వాత ఎంవిసికి ఏం కాన్సెప్ట్స్, ఏపీఎస్కి ఏమేమి కాన్సెప్ట్స్, అలాగే మైక్రో సర్వీసెస్కి ఏమేమి ఉండాలి, రైట్? అలానే టెస్టింగ్కి యూనిట్ టెస్టింగ్ యూస్ చేస్తాం, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ సిఐసిడి, కంటిన్యూ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో ఇది నార్మల్గా మనం డిప్లాయ్ చేసేంత వరకు, అంటే మనం రాసిన కోడ్ని డిప్లాయ్ చేయడం అంతా ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదంటే దాని పర్ఫార్మెన్స్ వైజ్, అంటే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అండ్ ఆప్టిమైజేషన్ అనేది ఎలా చేస్తాం, క్లియర్? ఇది ఎలా చేస్తాం అనేది చూద్దాం. పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకి అప్లికేషన్ డెవలప్ చేసి డిప్లాయ్ చేసిన తర్వాత ప్రాపర్గా రన్ అవ్వకపోతే మనకి లైక్ మనం ఏదైనా డేటా సెట్ చేసిన తర్వాత ఎప్పటికో వస్తుంది అనుకోండి, చాలా టైం టేకింగ్ ఉంది అనుకోండి, అంటే సిపి యూసేజ్ ఎక్కువ ఉంటుంది, మెమరీ ఎక్కువ యూస్ చేసుకుంటుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ మెమరీ అని మెసేజ్లు వచ్చేస్తుంటాయి మనకి అప్లికేషన్లో. సో దట్ మీన్స్ ఏంటంటే ఎక్కువ మెమరీని యూస్ చేసుకుంటుంది. సో అట్లా మనం వాటిని ఎలా ఆప్టిమైజేషన్ చేస్తాం, ఏ టూల్స్ యూస్ చేసి చూద్దాం. Performance is a crucial aspect of modern applications, and .NET provides various tools and techniques for optimize your code. Like ఆప్టిమైజేషన్ చేయాల్సిన అవసరం ఏంటంటే, లైక్ ఇక్కడ మనకు ఒక కోడ్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం, వాటిని డిస్ట్రాయ్ చేయమనుకోండి. సో ఆ పేజ్ని ఎగైన్ అండ్ ఎగైన్ మనం దాన్ని యాక్సెస్ చేసుకుంటూ ప్రతిసారి నాకు న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంటుంది, అంటే మెమరీ అనేది ఎక్కువ తీసేసుకుంటుంది. సో కాబట్టి మనకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ మెమరీ, అంటే ఐడియల్ ఆబ్జెక్ట్స్ ఉండవు, ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ జరగదు, అంటే మెమరీ ఫుల్ అయిపోతుంటుంది. సో అలాంటి కేసులో సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, అలాంటి కేసెస్లో మెమరీ మేనేజ్మెంట్. సో వాటిని మనం ఎలా ఆప్టిమైజ్ చేస్తాం? సో ప్రొఫైలింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్. Profiling and diagnostics are crucial for maintaining the performance, health, and the reliability of .NET applications. Whether you are trying to find a memory leak, memory leaks, or optimize CPU usage, or understand the behavior of your application under load, .NET provides a suite of tools and libraries to assist. So, ఇలాంటి కేసెస్కి మనం సమ్ టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ విజువల్ స్టూడియో డయాగ్నోస్టిక్ టూల్స్ అన్నాం. విజువల్ స్టూడియో ఐడిఈ కమ్స్ packed with a suite of diagnostic tools for .NET developers. So first of all, వచ్చేసి performance profiler. So Visual Studio Performance Profiler offers tools that helps diagnose CPU usage, memory usage, అలానే GPU usage, and more like it includes. ఈ పర్ఫార్మెన్స్ ప్రొఫైలర్ సమ్ కేస్ మనం విజువల్ స్టూడియోలో రన్ చేసినప్పుడు మనకి రైట్ సైడ్ మన ప్రాపర్టీస్ అండ్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక విండో లాగా ఓపెన్ అవుతుంది ప్రాపర్టీస్. అలానే దానిలో మనకి ఇలా గ్రాఫ్ లాగా చూపిస్తుంటుంది, అంటే మనకి సిపియూ యూసేజ్, ఇది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది ఏంటి అనేది. సో అది మనకి పర్ఫార్మెన్స్ ప్రొఫైల్లో కింద వస్తుంది. సో దానిలో వచ్చేసి మనకి ఏమేమి చూపిస్తుంది, సిపియూ యూసేజ్, అలాగే మెమరీ యూసేజ్, డేటాబేస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంటెలిట్రేస్, లైవ్ మెట్రిక్స్. సో ఈ కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనకి పర్ఫార్మెన్స్ ప్రొఫైలర్లో చూపిస్తుంటుంది. ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది, రైట్? అంటే ఈ పర్ఫార్మెన్స్ ప్రొఫైలర్ గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. అండ్ .NET profilers. See, there are third-party profilers designed specially for a .NET application. So మనకి థర్డ్ పార్టీ ప్రొఫైలర్స్ కూడా డిజైన్ చేసిన వీటిని కూడా మనం యూస్ చేయొచ్చు. సో JetBrains.trace, JetBrains.memory, అలాగే RedGate ANTS పర్ఫార్మెన్స్ ప్రొఫైలర్, అలాగే మెమరీ ప్రొఫైలర్. సో వీటిలో ఈ ప్రొఫైలర్స్ ఏదైతే ఉన్నాయో వీటిని కూడా, ఇవి థర్డ్ పార్టీ, వీటిని కూడా యూస్ చేసి మనం లైక్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ని చెక్ చేయొచ్చు. అలానే .NET డయాగ్నోస్టిక్ SDK, like SDKs, nothing but software development kit. So .NET 5 introduced the system.diagnostic namespace, and the diagnostics SDK provides tool to capture, trace, collect the performance counters, and force garbage collections among the other tasks.
లైక్ ఈఎస్డికేస్ యూజ్ చేసి కూడా మనం చేస్తాం. అలానే ఈవెంట్ ట్రేసింగ్ ఫర్ విండోస్. సో ఈటీడబ్ల్యూ అంటాం. ఈవెంట్ ట్రేసింగ్ ఫర్ విండోస్ ఈస్ ఎ హై స్పీడ్ ట్రేసింగ్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ బై ది విండోస్ అండ్ కెన్ బి యూజ్డ్ టు ట్రేస్ .NET applications. So system events, kernel events, like ఇలా for few leverage EW to provide detailed performance diagnostic information. సో ETW ని యూస్ చేసి మనం ఇలాగా ఇది హై స్పీడ్ ట్రేసింగ్ అనమాట. సో ఈటీడబ్ల్యూ టూల్. సో దీన్ని కూడా యూస్ చేసి చేయొచ్చు. అలాగే .NET కౌంటర్. సో .NET కౌంటర్స్ వచ్చేసి మనకి .NET కోడ్ 3.0 వర్షన్ నుంచి వచ్చింది. సో ఇది కమాండ్ లైన్స్ ద్వారా చేస్తాం అనమాట. క్లియర్? అండ్ డయాగ్నోస్టిక్ టూల్స్ విత్ ఎష్యూర్. సో నార్మల్గా మనం విజువల్ స్టూడియోలో మనం చెక్ చేస్తుంటాం. అలా కాకుండా ఎజ్యూర్ డిప్లాయ్ చేసిన తర్వాత మనం ఎజ్యూర్లో డిప్లాయ్ చేసాం అనుకోండి. సో ఇక్కడ మనం ఎలా టెస్ట్ చేస్తాం? సో యూ ఆర్ హోస్టింగ్ యువర్ అప్లికేషన్ ఆన్ ఎజ్యూర్, దేర్ ఆర్ అడిషనల్ డయాగ్నోస్టిక్ టూల్స్ అవైలబుల్. సో ఎజ్యూర్తో వర్క్ చేస్తున్నాం, ఎజ్యూర్లో మనం హోస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎజ్యూర్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అక్కడి నుంచి అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేయాలనుకోండి. సో అప్లికేషన్ ఇన్సైట్స్ అండ్ ఎజ్యూర్ మానిటర్ అండ్ లాగ్ అనలిటిక్స్ ఉంటుంది. సో వీటిని యూస్ చేసి మనం పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాం. అలానే విండోస్ పర్ఫార్మెన్స్ మానిటర్ ఉంటుంది. అలాగే విండోస్ పర్ఫార్మెన్స్ ఎనలైజర్, విండోస్ పర్ఫార్మెన్స్ మానిటర్, విండోస్ పర్ఫార్మెన్స్ ఎనలైజర్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో ఈ టూల్స్ని యూస్ చేసి మనం ఈ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అనేది చేస్తూ ఉంటాం. రైట్? సో పర్ఫార్మెన్స్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేపటికి మనకి రెగ్యులర్ మానిటరింగ్ అంటే రెగ్యులర్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఉంటుందో. అంటే ఐసోలేట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే ఇది ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. లెవరెస్ మెట్రిక్స్ రైట్. సో ఈ టూల్స్ యూస్ చేసి ఏదైతే మనకి లైక్ ఎక్కడెక్కడ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా చెక్ చేస్తాడు. అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో ఇష్యూస్ వస్తే దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ చేసుకుంటాం కదా. అంటే మంచిగా పర్ఫార్మెన్స్ అనేది రావాలి అంటే మనం ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇష్యూస్ని లైక్ ఐసోలేట్ చేసుకోవాలి. రైట్. అలాగే లెవరేజ్ చేస్తాం. అలాగే వాటిని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. ఇది పర్ఫార్మెన్స్కి సంబంధించి. క్లియర్? పర్ఫార్మెన్స్కి సంబంధించి ఈ ప్రాసెస్ చేస్తాం. రైట్? సమ్ కైండ్ ఆఫ్ టూల్స్ అని వాటిని యూస్ చేసి చేస్తాం. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ. Security and cryptography. So security is a critical aspects of application development. So security చూద్దాం. సో సెక్యూరిటీ పర్పస్ మనం యూజ్ చేస్తాం అప్లికేషన్స్లో అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. అంటే మనం అథెంటికేషన్ ఆథరైజేషన్ అని చెప్పుకున్నాం, కానీ దాంట్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటే ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు అనేది మనం చెప్పుకోలేదు. సో వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అథెంటికేషన్ ఆథరైజేషన్ జనరల్గా మనం యూజ్ చేసేది ఏంటంటే ఫామ్ అథెంటికేషన్, విండోస్ అథెంటికేషన్, ఓత్ అండ్ ఓపెన్ ఐడి కనెక్ట్, అలాగే ఐడెంటిటీ సర్వర్, ASP.NET కోర్ ఐడెంటిటీ. సో ఈ అథెంటికేషన్ టైప్స్ ఉంటాం. సో ఫామ్ అథెంటికేషన్స్ నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటాం. విండోస్ అథెంటికేషన్ లైక్ ఓత్, ఐడెంటిటీ సర్వర్ అండ్ అలానే ASP.NET కోర్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ లైక్ MVCలో అలా యూజ్ చేస్తుంటాం. ASP కోర్లో వచ్చేసి ఐడెంటిటీ సపరేట్గా. సో యాక్చువల్గా ఐడెంటిటీ మనం స్టార్ట్ చేయాలి. ఈ అథెంటికేషన్స్ ఉన్నాయి. రైట్. అలాగే మెంబర్షిప్ సర్వీసెస్ అంటాం, మెంబర్షిప్ మేనేజ్మెంట్ అంటాం, ఈ కోర్ ఐడెంటిటీ. సో ఇది మనం చెప్తున్నాం. సో ఇది అథెంటికేషన్ అనుకోండి. అండ్ ఆథరైజేషన్ వచ్చేసి ఆథరైజేషన్ ఎలా వస్తుంది, లైక్ పర్టికులర్ ఒక యూజర్ ఒక రోల్ ఉంది, ఆ రోల్ మీద డిపెండ్ అయ్యి ఆథరైజేషన్ ఇస్తాం. అలాగే క్లెయిమ్స్ అవర్ పాలసీ బేస్డ్ అంటే రీసోర్స్ బేస్డ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆథరైజేషన్ టెక్నిక్స్ మనకి రైట్. అండ్ క్రిప్టోగ్రఫీ. లైక్ క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఏంటంటే నార్మల్గా మనకి ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేస్తుంటాం. లైక్ ఇక్కడ మనకి మన ఫోన్ నెంబర్ ఉంది అనుకో, లైక్ మనకు ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ వస్తుంది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది ఏదైనా లాగిన్ అయ్యేటప్పుడు. లైక్ లేదంటే యూజర్ లాగిన్ అంటే జీమెయిల్లో లాగిన్ అయినప్పుడు మనకి లైక్ మనకు మొబైల్ ఉంటే మొబైల్కి మనకి మెసేజ్ వస్తూ ఉంటుంది ఏంటంటే లైక్ లాగిన్ అవుతున్నారో అది మీరైనా ఎస్ఐఎం అనేది ఇలా మెసేజ్లు వస్తూ ఉంటాయి మనకి, మనం వాటిని యాక్సెప్ట్ చేయాలంటే ప్రొటెక్షన్స్ లెవెల్స్ అన్నమాట. రైట్. సో క్రిప్టోగ్రఫీ అండ్ డేటా ప్రొటెక్షన్స్ ఆర్ vital in securing sensitive data and ensuring the data integrity. So .NET provides a comprehensive set of classes and libraries for implementing cryptography functions and data protection mechanisms. సో .NET అనేది మన క్రిప్టోగ్రఫీకి అలాగే డేటా ప్రొటెక్షన్స్కి డిఫరెంట్ అల్గారిథమ్స్ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టోగ్రఫిక్ అల్గారిథం.
So .NET provides classes to work with a variety of cryptographic algorithms, including symmetric, asymmetric, and hashing algorithms. So symmetric algorithms, these use the same key for both encryption and decryption. So సిమెట్రిక్ అల్గారిథమ్స్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక కీ ఉందనుకోండి దాన్ని ఎన్క్రిప్ట్ చేయాలన్నా డీక్రిప్ట్ చేయాలన్నా సేమ్ అదే కీ యూస్ చేసి ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనేది చేస్తూ ఉంటాం రైట్ ఇలా ఏఈఎస్ డిఈఎస్ ఇలా ఉన్నాయి కదా ఇవి అల్గారిథమ్స్ అలాగే సిమెట్రిక్ దీస్ యూస్ ఏ పబ్లిక్ కీ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ కరస్పాండింగ్ ప్రైవేట్ కీ ఫర్ డీక్రిప్షన్ సో ఎసిమెట్రిక్ అంటే ఎన్క్రిప్షన్ కి ఏమో పబ్లిక్ కీ యూస్ చేస్తాం అలానే దాని కరస్పాండింగ్ ప్రైవేట్ కి ఏదైతే ఉంటుందో దాన్ని డీక్రిప్ట్ చేయడానికి యూజ్ చేస్తాం ఇలా ఆర్ఎస్ఏ అల్గారిథమ్స్ అలా అలాగే హ్యాషింగ్ అల్గారిథమ్ దీస్ జనరేట్ ఎ ఫిక్స్డ్ సైజ్ హ్యాష్ ఫ్రమ్ ఇన్పుట్ డేటా కామన్ అల్గారిథమ్స్ ఇది ఫిక్స్డ్ సైజ్ హ్యాష్ ఫామ్ హాఫ్ హ్యాష్ అనేది క్రియేట్ చేస్తుంది లైక్ ఇక్కడ షా లైక్ ఇక్కడ చూడండి షా 512 ఇలా రైట్ సో ఈ అల్గారిథమ్స్ యూస్ చేసి కూడా జనరేట్ అండ్ అలానే డిజిటల్ సిగ్నేచర్స్ అంటారు సో this provides a way to verify the authenticity and integrity of the data. In .NET, RSA and DSA can be used for this purpose. Like ఇక్కడ RSA, DSA అన్నాం కదా సో ఇవి ఈ డిజిటల్ సిగ్నేచర్ పర్పస్ లో కూడా యూస్ చేస్తూ ఉంటాం అండ్ అలానే ర్యాండమ్ నెంబర్ జనరేషన్స్ random number generator so a base class in ASP, like .NET that provides cryptographic randomness. So it's a more secure than the standard random class for cryptographic purpose. ర్యాండమ్ నెంబర్స్ అంటే సపోజ్ మనము ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది లైక్ ఇంత టైం అని ఉంటుంది ఒక 30 seconds లోపల కనుక మనం లాగిన్ అవ్వకపోతే మళ్ళీ రీసెండ్ అని వస్తుంది మనకి ఓటీపీ మళ్ళీ అగైన్ మళ్ళీ రీసెండ్ కొడితే మళ్ళీ ఇంకొక నెంబర్ అంటే ర్యాండమ్ నెంబర్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి మనకి క్లియర్ అంటే ఫస్ట్ వచ్చిన ఓటీపీ అనేది మళ్ళీ రాదు సెకండ్ వేరే ఓటీపీ వస్తుంది రైట్ సో ఇది ర్యాండమ్ నెంబర్ జనరేషన్స్ అలానే సెక్యూరిటీ పాస్వర్డ్ స్టోరేజ్ పాస్వర్డ్ హ్యాషింగ్ అంటే నువ్వు ఇచ్చిన పాస్వర్డ్ని సమ్ బేస్డ్ ఆన్ సమ్ అల్గారిథమ్స్ బేస్ చేసుకుని అది హ్యాషింగ్ చేస్తుంది అలానే కీ స్టోరేజ్ దట్ ఈస్ ప్రొటెక్టెడ్ డేటా like a simple way to protected data like encryption keys for the current users and machines using Windows data protection and APIs like ఇక్కడ ఎన్క్రిప్షన్ కీస్ ఉన్నాయి లైక్ ఇక్కడ ఏంటంటే కీ స్టోరేజ్ లైక్ ఇక్కడ అంటే మనకి ఏదైనా ఒక డేటాను ప్రొటెక్ట్ చేయాలి దట్ మీన్స్ సమ్ ఎన్క్రిప్షన్ కీస్ ఉన్నాయి సో వీటిని కరెంట్ యూజర్కి సంబంధించి మిషన్ మీద షేర్ చేయాలంటే ఇలా కీ స్టోరేజ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం రైట్ సో డేటా ప్రొటెక్షన్ ఏపీఎస్ అంటాం విండోస్లో రైట్ అలాగే డేటా ప్రొటెక్షన్స్ ఇన్ ASP.NET కోర్లో ఎలా చేస్తాం ASP.NET కోర్లో ఐ డేటా ప్రొటెక్టర్ పర్పస్ స్ట్రింగ్స్ అండ్ కీ మేనేజ్మెంట్ అని ఇట్లా 3 ఉంటాయి సో మొత్తం మీకు రావాలనేది వీటి ఒక ఐడియా అనేది ఉంటే సరిపోతుంది మీరు ఇవన్నీ నేర్చుకోవాలా అనేది అంటే .NET పైథాన్ నేర్చుకుంటే ఒకటి సరిపోయేది కదా అనవసరంగా .NETకి వచ్చాము ఇన్ని కోర్సు నేర్చుకోవాలన్నా అసలు వీటిలో ఒక ఐడియా అనేది ఉంటే సరిపోతుంది రైట్ లైక్ ఈ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి ఒక ఐడియా ఉండాలి లైక్ ఇట్లా మనకి ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ పర్పస్లో యూస్ చేస్తాం పర్ఫార్మెన్స్ అంటే మన అప్లికేషన్ అనేది ఫాస్ట్గా రన్ అవ్వట్లేదు వాటికి ఏమేమి చేస్తాం సో ఇట్లా ఒక ఐడియా అనేది క్రియేట్ అవ్వాలి సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూర్ కీ ఎక్స్చేంజ్ సో .NET provides support for cryptographic protocols that allows for security key exchange like ఈసీ డిఫరెంట్ హెల్మెన్ లైక్ ఇక ఇవన్నీ అంతే సెక్యూరిటీ కీస్ ఎక్స్చేంజ్ అంటే లైక్ మనకి కీ వాల్యూ పేర్ పబ్లిక్ ప్రైవేట్ కీ వాల్యూ పేర్స్ ఉంటాయి సో బేస్డ్ ఆన్ ది షేర్ ది పబ్లిక్ కీస్ అండ్ దెన్ డెరైవ్ ఏ షేర్డ్ సీక్రెట్ వితౌట్ ట్రాన్స్మిటింగ్ ఎనీ సీక్రెట్ డేటా పబ్లిక్ కీస్ని ప్రొవైడ్ చేయడం ద్వారా అంటే పబ్లిక్ కీస్ని మనం షేర్ చేస్తాం సో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఈ డేటాని రిట్రీవ్ చేసుకుంటారు అంటే ట్రాన్స్మిట్ చేసుకుంటాం అలా చేస్తారు అనుకోండి సో ఇలా డిఫరెంట్ అల్గారిథమ్స్ ఉన్నాయి ఓకే సో అది క్రిప్టోగ్రఫీ అనుకోండి నెక్స్ట్ సో డిప్లాయింగ్ అండ్ మేనేజింగ్ .NET అప్లికేషన్ రైట్ సో ఇప్పుడు వరకు వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి .NET ఫ్రేమ్ వర్క్ చూసాం అంటే .NET ఫ్రేమ్ వర్క్ తెలియాలి .NET కోర్ తెలియాలి అలానే ASP.NET ASP.NET కోర్ కావాలి అలానే C# గురించి నెక్స్ట్ వెబ్ అప్లికేషన్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో చూసాం ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలో చూసాం అలానే MVC చూసాం అలానే ఏపీఎస్ చూసాం అండ్ నెక్స్ట్ మైక్రో సర్వీసెస్ చూసాం రైట్ సో తర్వాత CI/CD కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ తర్వాత టెస్టింగ్ పర్పస్ చూసాం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ టెస్టింగ్ ఎండ్ టెస్టింగ్ రైట్ తర్వాత పర్ఫార్మెన్స్ అసలు పర్ఫార్మెన్స్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అనేది ఎలా చేస్తామో చూసాం తర్వాత సెక్యూరిటీ కాన్సెప్ట్స్ చూసాం
అంటే అథెంటికేషన్, ఆథరైజేషన్ చేస్తాం. తర్వాత లైక్ క్రిప్టోగ్రఫీ అని చేస్తాం, రైట్? సో ఇవి మెయిన్ ఒక్కొక్క దాని నుంచి ఒక ఐడియా అనేది క్రియేట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మొత్తం అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం డిప్లాయ్ చేసే ముందు ఒక అప్లికేషన్ని అసలు ఫస్ట్ మనం ఏం చేస్తాం చూద్దాం. డిప్లాయింగ్ అండ్ మేనేజింగ్ .NET అప్లికేషన్ ఇన్వాల్వ్స్ ఎ సిరీస్ ఆఫ్ స్టెప్స్. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రమ్ మూవింగ్ ది అప్లికేషన్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ టు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, developing environment to a production environment, ensuring it's available for end users and maintaining its health and performance over time. సో అటు పర్ఫార్మెన్స్ అనేది మనం చెక్ చేసుకుని ఉండాలి ప్రతిసారి, అదంతా బాగుండాలి పర్ఫార్మెన్స్ అనేది, అంతే కదా. సో డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్లోకి మనం పుష్ చేస్తాం కదా. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైలేషన్ అండ్ పబ్లిషింగ్. ఫస్ట్ బిల్డ్ చేస్తాం. బిఫోర్ డిప్లాయింగ్ ఎన్ష్యూర్ యువర్ అప్లికేషన్ ఈస్ కరెక్ట్లీ బిల్డ్. .NET ప్రొవైడ్స్ దట్ .NET బిల్డ్ కమాండ్ ఫర్ దిస్ పర్పస్. లైక్ మనం బిల్డ్ చేస్తాం, బిల్డ్ సక్సీడెడ్ మెసేజ్ వస్తుంది, అంటే ఎర్రర్స్ వస్తున్నాయా లేదా చెక్ చేయాలి. బిల్డ్ సక్సెస్ అయిందంటే తర్వాత పబ్లిష్ చేస్తాం. సో యూస్ ది .NET పబ్లిష్ కమాండ్ టు ప్యాకేజ్ యువర్ అప్లికేషన్ ఫర్ deployment. So this command prepares the application to run on the targeted environment by gathering the required files. So ఎప్పుడైతే మనం పబ్లిష్ చేస్తామో దానికి కావాల్సిన ఫైల్స్, ఏ ఫైల్స్ ఉంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి, అవన్నీ కూడా అది గ్యాదర్ చేసుకొని ఒక అప్లికేషన్ లైక్ ఎక్కడైనా సోర్స్ ఎక్కడైతే ఉందో, డెస్టినేషన్ మనం ఎక్కడికైతే ఇస్తున్నామో అక్కడ మనకి డిప్లాయ్ అవుతుంది, రైట్? అండ్ డిప్లాయ్మెంట్ మెథడ్స్. First one, manual deployment. So this involves directly copying the application files and setting them up with target server. It's a simple but lacks scalability and automation web deploy. లైక్ ఇక్కడ చూడండి, మాన్యువల్ డిప్లాయ్మెంట్ అంటే లైక్ ఇక్కడ నేను విజువల్ స్టూడియోలో నేను పబ్లిష్ చేశాను, లైక్ ఏదో ఒక ఫోల్డర్ పెట్టుకున్నా D డ్రైవ్లో పబ్లిష్డ్ అని, దానిలో ఒక ఈ రోజు డేట్ పెట్టుకున్నాను, దానిలోకి నేను పబ్లిష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏదైతే ఫైల్స్ నేను పబ్లిష్ చేశానో దీని మొత్తాన్ని, ఫైల్స్ మొత్తాన్ని కాపీ తీసుకొని C డ్రైవ్లోకి వెళ్ళి, లైక్ IIS ఎనేబుల్ ఉంటుంది కాబట్టి C డ్రైవ్లో initpubలో www రూట్లోకి వెళ్ళి ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి దానిలో పెట్టేసి దానిలో సేవ్ చేసేసి, అంటే దానిలో పేస్ట్ చేసేసి IIS రీసెట్ కొట్టేస్తాను. నార్మల్గా ఇది మాన్యువల్గా డిప్లాయ్మెంట్ చేసే పద్ధతి, ఇది IISలో రన్ అవటానికి. నెక్స్ట్ వన్, వెబ్ డిప్లాయ్. ఫర్ ASP.NET applications, web deploy is a tool that enables automated deployment of web application to on-premises server or the cloud. సో వెబ్ డిప్లాయ్ అనేది ఎందుకంటే క్లౌడ్, మనం ఎక్కడైతే సర్వర్ని మనం ఇస్తామో, అంటే సర్వర్ నేమ్స్ ఇలా ప్రొవైడ్ చేస్తాం, పబ్లిష్ చేసేటప్పుడు మనం సర్వర్ నేమ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సపోజ్ క్లౌడ్ అనుకోండి, క్లౌడ్కి సంబంధించిన URLs అన్ని ప్రొవైడ్ చేస్తాము. సో అది డిప్లాయ్ అయిపోతుంది ప్రాపర్ పర్టికులర్ రిసోర్స్, పర్టికులర్ టార్గెటెడ్ ఏరియాలో. అలాగే డాకర్ కంటైనర్స్. సో విత్ ది రైజ్ ఆఫ్ containerization, .NET application can be deployed using Docker container, which encapsulates the application and its dependencies in a standardized unit. లైక్ ఇక్కడ డాకర్ కంటైనర్ కూడా అంతే. దీంట్లో లైక్ మనం ఫస్ట్ అప్లికేషన్ తీసుకునేటప్పుడే డాకర్ హ్యాప్ తీసుకుంటాం, లైక్ ఆర్ అదర్వైజ్ తర్వాత దాన్ని సెట్టింగ్ చేసుకొని మనం మార్చుకోవచ్చు. సో డాకర్లో కూడా సేమ్ అంతే, డాకర్ కంటైనర్లో కూడా మనం ఇలానే డిప్లాయ్ చేస్తాం. అలాగే క్లౌడ్స్లో కూడా లైక్ Azure, AWS, గూగుల్ క్లౌడ్, సో వీటిలో కూడా మనం హోస్ట్ చేస్తాం వీటిని, రైట్? సో ఇలా హోస్ట్ చేసి వాటి నుంచి మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది క్లౌడ్ ప్రొవైడర్స్ అంటాం వాటిని మనం. క్లియర్? వాటిని మనం క్లౌడ్ ప్రొవైడర్స్ అంటాం. జనరల్గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అందరూ మనకి AWS ఆర్ Azure యూజ్ చేస్తున్నారు కదా. అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ మనకి కోర్ వచ్చేవాటికి అప్లికేషన్ సెట్టింగ్స్ .js అని ఉంటుంది, రైట్? ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే నార్మల్గా మన డెవలప్మెంట్ మోడ్లో ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ మనం డెవలప్ చేసేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అనేది మనం డెవలప్మెంట్ అని ఇస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనకి ప్రొడక్షన్లోకి వెళ్ళేటప్పుడు మనం చేంజ్ చేస్తాం, అంటే అది ఎన్విరాన్మెంట్ అనేది ప్రొడక్షన్లో చేంజ్ చేస్తూ ఉంటాం. Like ఇక్కడ చూడండి, in ASP.NET Core, application configuration like connection string can be stored in the app settings.json file and its environment specific variant. Example, app settings.production.json. ప్రొడక్షన్లోకి వెళ్ళేటప్పుడు ఇలా మనం మారుస్తాం. క్లియర్? అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. It's a better to use environment variable or secret management tool provided by the cloud platform for sensitive data like API keys. So API keys మనం మెయింటైన్ చేయడానికి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తాం. మననే సీక్రెట్ మేనేజర్స్ టూల్స్ లైక్ Azure Key Vault
or AWS Secret Manager can be integrated with the .NET applications to manage and access sensitive configurations securely. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వాటిని కాన్ఫిగర్ చేసుకుంటాం మనం వీటిలో. లైక్ ఇది ఈ కీస్ అనేది మనకి ఎజ్యూర్ లేదంటే ఎజ్యూర్ కీవాల్ట్ లేదంటే AWS సీక్రెట్ మేనేజర్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇది ఇంటిగ్రేట్ అంటే వాటి నుంచే మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం అప్లికేషన్లో కోర్ అప్లికేషన్లో, రైట్. లైక్ ఇది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో ఇది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వన్ మానిటరింగ్ అండ్ డయాగ్నోస్టిక్. So logging. ASP.NET Core has a built-in logging infrastructure that can be integrated with various logging providers like Serilog, Nlog, and cloud-specific logging services like ఇది మన మాన్యువల్ కూడా లాగ్ ఫైల్స్ పెట్టుకోవచ్చు. లైక్ పర్టికులర్ ఒక ఫోల్డర్ పెట్టుకున్నాం అనుకోండి. లైక్ అంటే ఇప్పుడు క్లౌడ్ యూస్ చేస్తే లైక్ వాటికి సపరేట్గా ఉంటుంది అనుకోండి. లేదంటే మనం మాన్యువల్గా డిప్లాయ్ చేసి ఇలా వర్క్ చేస్తున్నట్లయితే డేటాబేస్లో కూడా మనం లాగ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలో ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి లాగ్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం మానిటర్ చేసుకుంటుండే ఎప్పటికప్పుడు. అలాగే అప్లికేషన్ ఇన్సైట్స్. సో ఏ మానిటరింగ్ టూల్ ఫ్రమ్ ఇష్యూ దట్ ప్రొవైడ్స్ టెలిమెట్రీ డేటా, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అండ్ ఎర్రర్ ట్రాకింగ్ ఫర్ యువర్ లైవ్ అప్లికేషన్. సో ఎక్కడైనా ఎర్రర్స్ ఏదైనా ప్రొవైడ్ అవుతున్నా కానీ ఇది ఏజ్యూర్లో ఈ మానిటరింగ్ టూల్ అనేది మనకి ఇక్కడ డేటాను ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎర్రర్స్ ట్రాకింగ్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. అలాగే హెల్త్ చెక్స్. ASP.NET Core provides a health checks middleware that allows you to report application health. సో హెల్త్ చెక్స్ అనేది ఎప్పుడు కూడా ఇది లైక్ ఈ మిడిల్వేర్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. అలాగే స్కేలింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్. టు హ్యాండిల్ increased loads or provide high availability applications can be scaled. That means horizontal scaling involves adding more instances of the applications, load balancers, then distributes incoming traffic across this ఇన్స్టాన్సెస్. దట్ మీన్స్ ఒక అప్లికేషన్ ఉందంటే ఒక అప్లికేషన్ ఒక్కడ యూజ్ చేయడు కదా, ఎక్కువ మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో మల్టిపుల్ యూజర్స్ వచ్చినప్పుడు ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ లైక్ హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏం చేస్తుందంటే మోర్ ఇన్స్టాన్సెస్ని క్రియేట్ చేస్తుంది అప్లికేషన్కి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఇన్కమింగ్ ట్రాఫిక్ని ఈ డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ ఏదైతే క్రియేట్ చేస్తామో వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. అలానే వర్టికల్ స్కేలింగ్ ఇన్వాల్వ్స్ యాడింగ్ ది మోర్ రిసోర్సెస్ లైక్ మెమరీ ఆర్ CPU టు ది ఎగ్జిస్టింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద అప్లికేషన్స్. లైక్ మనకి ఆల్రెడీ వర్టికల్ స్కేలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ ఇన్స్టాన్సెస్ ఏదైతే ఉంటుందో వాటికి ఇది యాడ్ చేస్తూ ఉంటుంది, రైట్. లైక్ ఇక్కడ లైక్ మెమరీ ఆర్ CPU అంటుంది. నెక్స్ట్ వన్ అప్డేట్స్ అండ్ రోల్ బ్యాక్స్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అన్నాం. Deploy the new version alongside the old version. Once the new version is tested and confirmed stable, traffic is switched to the new version, allowing for easy rollback necessary. Like ఇక్కడ చూడండి బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అన్నాం. సో ఇక్కడ మనకి ఓల్డ్ వర్షన్తో పాటు న్యూ వర్షన్ కూడా మనం డిప్లాయ్ చేసాము. సపోజ్ ఎవ్రీథింగ్ ఇస్ గోస్ ఫైన్ అనుకున్నాం అనుకోండి. లైక్ ఇక్కడ మనకి ఇంకా న్యూ వర్షన్ డిప్లాయ్ చేసిన తర్వాత న్యూ వర్షన్కి జనాలు వెళ్తున్నారు. అంటే ఇంకా అక్కడి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారంటే ఇన్ కేస్ ఇలాంటి కేసులో మనకి ఓల్డ్ వెర్షన్ నుంచి ఇక్కడ న్యూ వెర్షన్కి వచ్చినప్పుడు సపోజ్ ఇక్కడ న్యూ వెర్షనే మనం రోల్ బ్యాక్ చేయాలంటే మళ్ళీ ఓల్డ్ వెర్షన్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఇలాంటి కేసులో రోల్ బ్యాక్ అనేది వెళ్ళాల్సి వస్తుంది. అంటే అవసరమైంది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఈజీగా చేయొచ్చు ఈ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ద్వారా. క్లియర్. అలాగే రోలింగ్ అప్డేట్స్. సో అప్డేట్ ఇన్స్టాన్సెస్ ఇంక్రిమెంటల్లీ టు ఎన్ష్యూర్ నో డౌన్ టైమ్ అండ్ యూజర్ డోంట్ ఎక్స్పీరియన్స్ ఇంటరప్షన్స్. లైక్ సమ్ టైమ్స్ మనకి సర్వర్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది, రైట్. సో ఈ డౌన్ టైమ్స్ లేకుండా ఇది చూసుకుంటూ ఉంటుంది. అలాగే ఇంటరప్షన్స్ అనేది ఉండకూడదు. మన ఇంటరప్షన్స్ యూజర్ అనేది ఎవరైతే క్లయింట్ అనేవాడు వాడుతున్నాడో వాడికి ఇంటరప్షన్స్ అనేది ఉండకూడదు. మధ్యలో స్టక్ అయిపోవడం కానీ సర్వీస్ నాట్ అవైలబుల్ అని కానీ. సో ఇవన్నీ కూడా ఈ రోలింగ్ అప్డేట్స్ యాడ్ చేసుకుంటాం, అప్డేట్స్ రోల్ చేస్తాం, రైట్. అండ్ అలాగే బ్యాకప్ అండ్ డిజాస్టర్ రికవరీ. సో రెగ్యులర్లీ బ్యాకప్ అప్లికేషన్ డేటా అండ్ కాన్ఫిగరేషన్స్ ప్లాన్స్ ఫర్ డిజాస్టర్ రికవరీ టు ఎన్ష్యూర్ క్విక్ రిస్టోరేషన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. లైక్ అప్లికేషన్లో మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ దాన్ని బ్యాకప్ అంటే దాన్ని రీస్టోర్ చేయడానికి మన దగ్గర ఒక బ్యాకప్ అనేది ఉండాలి, రైట్. అంటే పర్టికులర్గా ఈ రోజు నేను ఒక బిల్డ్ చేశాను, దాన్ని డిప్లాయ్ చేశాను, కరెక్ట్గా డిప్లాయ్ చేసిన దగ్గర నుంచి వర్క్ అవ్వట్లేదు. సో అలాంటి కేసులో నేనేం చేయాలి, దాన్ని ప్రీవియస్ బ్యాకప్ ఏదైతే ఉందో దాంతో నేను ఫస్ట్ దాన్ని రీప్లేస్ చేసుకుంటా. సో తర్వాత ఈ రోజు వచ్చిన దాంట్లో ఏం చేంజెస్ ఉన్నాయో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది నేను చెక్ చేసుకోవాలి. సో కాబట్టి ప్రీవియస్ ఉండాలంటే నా దగ్గర నేను రెగ్యులర్గా దాన్ని బ్యాకప్ తీసుకుంటా వెళ్ళాలి.
క్లియర్. సో డేటా అండ్ సమ్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాకప్ అనేది తీసుకుంటూ ఉండాలి అలా. అండ్ నెక్స్ట్ వన్ continuous integration and continuous development. So tools like Jenkins, Azure DevOps, GitHub Actions, or GitLab CSO can automate the build, test, and the deployment process. So this ensures quick, consistent, and a reliable deployment. So like CACD అనేది like Azure DevOps కానీ GitHubs కానీ like ఇలా Jenkins ఇలాంటి టూల్స్ యూస్ చేసి మనం ఈజీగా అంటే ఇవి ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాయి కాబట్టి మనకి రైట్. సో బిల్డ్స్ లైక్ ఇవి టెస్టింగ్ అనేది డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ మనం ఆటోమేట్ చేస్తూ ఉంటాం సారీ రైట్. సో వీటిని యూస్ చేసి చేస్తాం. అలాగే స్టేయింగ్ అప్ టు డేట్ విత్ .NET ఇన్ ది డెవలపర్ కమ్యూనిటీ. సో లాస్ట్ థింగ్ ఏంటంటే స్టేయింగ్ అప్ టు డేట్ విత్ ది లేటెస్ట్ ట్రెండ్స్. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా మనం 6 యూస్ చేస్తాం .NET 6.0 వర్షన్. అంటే మనం అంటే అందరని కాదు బట్ నార్మల్గా మ్యాక్సిమం అదే యూస్ చేస్తాం. కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్ వర్షన్ వచ్చింది మనకి 7.0 ఉంది, 8.0 ఉంది, లైక్ 9 12 కూడా వచ్చింది. సో ఎప్పటికప్పుడు మనం ఈ అప్డేట్స్ మీద ఫోకస్ అనేది పెట్టాలి. సో ఫైనల్‌గా ఎందుకంటే అప్డేట్స్ ఏమొస్తుంది? అప్డేట్స్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నామో వాటి మీద ఎన్హాన్స్‌మెంట్స్ అంటే న్యూ ఫీచర్స్ అనేది చాలా రేర్‌గా వస్తుంది. సో వాటికి ఎక్స్‌టెన్షన్స్ ఏమొచ్చినాయో దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాం? జస్ట్ లైక్ ఇంటర్‌ఫేసెస్ ఉన్నాయి. ఇంటర్‌ఫేస్‌లో మనం నార్మల్‌గా ఒక కాంక్రీట్ మెథడ్ లైక్ ఒక మెథడ్ విత్ డిక్లరేషన్ అనేది ఇవ్వలేము అంతకుముందు. బట్ ఇది 7.0 వర్షన్ తర్వాత మనం ఇంటర్‌ఫేస్‌లో మెథడ్‌ని విత్ స్టేట్మెంట్స్‌తో కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో ఎలా డిఫరెన్స్ ఏంటి? సో ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అవుతూ ఉండాలి. క్లియర్. సో సో అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్‌గా అసల రోడ్ మ్యాప్ అనేది ఒక ఐడియా అనేది క్రియేట్ అయిందనుకుంటా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.